చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గంలో మామ అల్లుల మధ్య పోరు నడుస్తుంది. ముఖ్యంగా ఏదైతే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మేనల్లుడైన రమేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశాడు. అంతేకాకుండా ఈసారి ఖచ్చితంగా తన మామ కూతురు కృపాలక్ష్మి అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. మామకు తన దెబ్బేంటో రుచి చూపిస్తానంటున్న మేనల్లుడు రమేష్ మనతో ఉన్నాడు. చెప్పండి రమేష్ గారు, ఎందుకు మీరు మీ మామ మీద పోటీ చేయాలనుకున్నారు? మీ మామ కుటుంబం మీద. ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి మరియు బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. చెప్పండి సార్, ఎందుకు మీరు పోటీ చేసి ఓట్లను చీల్చాలనే, లేకపోతే మీ మామ వ్యతిరేక ఓట్లను వేరే పార్టీకి వెళ్లకుండా ఏదైనా డ్రామా మామ అల్లులు కలిసి ఆడుతున్నారు? అయ్యో అటువంటిది ఏం లేదు సార్. ఇక్కడ రాజకీయంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనుగడ కోసం పోతారు. ఇక్కడ మామ మీద పోటీ అనేది నేను అటు అనుకోవట్లేదు. ఎందుకంటే ఒకే పార్టీలో ఉండి వైఎస్ఆర్ పార్టీలో నేను ఉన్నాను. ఒకవేళ వైఎస్ఆర్ పార్టీలో ఉండి ఆయనకు వ్యతిరేకంగా చేసినట్లయితే అప్పుడు మామ మీద కోపంతో ఓట్లు చీల్చాడు అనుకోవచ్చు. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమంటే నాది, ఇక్కడ రాజకీయ కోణంలో చూస్తున్నట్టంటే రాష్ట్రంలో ఒక ధృతరాష్ట్ర పాలన కొనసాగుతుంది. ఇక్కడ మేము ప్రత్యక్షంగా చూసాం. 10 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీలో మేమందరూ కూడా చాలా కష్టపడ్డాము. ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఏదో కొన్ని ఇచ్చేసి ముఖ్యంగా రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలతో కలిసినటువంటి రాజకీయాన్ని నేను చూస్తున్నాను. ఇక్కడ ఒక స్నేహపూరితమైనటువంటి రాజకీయాలు నేను చూడట్లేదు. మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే, మేము ఒక చదువుకున్న విద్యావంతులుగా ఒక మంచి స్నేహపూరితమైనటువంటి రాజకీయాన్ని మేము కోరుకుంటాము. కానీ ఇక్కడ యుద్ధ వాతావరణం అనేది క్లిష్టంగా చాలా స్పష్టంగా కనబడుతుంది మాకు. ఒక ప్రతి ప్రాంతంలోనూ ప్రాంతాల వారిగా విభజించడము, కులాల వారిగా విభజించడము, వర్గాలుగా విభజించడము, ఆ రకంగా కుల మత భేదాలు అనేది స్పష్టంగా తెలుస్తుంది ఈ పార్టీలో. అంతకుముందు మన ఇందిరమ్మ రాజ్యంలో మాకు ఇటువంటి వర్గ భేదాలు ఎప్పుడు మేము చూడాల. సీనియర్ నాయకుడు ఏదైతే నారాయణ స్వామి ఇటు అంబేద్కర్ వాదంతో పాటు అదేవిధంగా అటు సత్యవేడు జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచాడు, డిప్యూటీ సీఎంగా పనిచేశాడు, దళితులకు అందరికీ తాను ఆత్మబంధువునని చెప్పే వ్యక్తి ఈ విధంగా మీరు ఢీకొట్టగలరా? యాక్చువల్గా దళితుల పేరు చెప్పుకొని ఆయన ఏదో అట్లా రకరకాలుగా కుట్రలు బండి పైకి వచ్చారు. కానీ దళితులకు ఏ రోజు కూడా న్యాయం చేసిన దాఖలాలు లేవు. కావాలంటే మీరు ఎక్కడైనా విచారించవచ్చు. ఆయన జీవిత చరిత్రలో 50 సంవత్సరాల జీవిత కాలంలో దళితులకి ఏ రోజు న్యాయం చేశాడా, ఎంతమంది దళితులని రాజకీయంగా పైకి తీసుకొచ్చారు మీరే కనుక్కోండి. ఇంతవరకు నాకు తెలిసి నా చరిత్రలో 20 సంవత్సరాలు నేను రాజకీయంగా ఆయనతో ఉన్నాను. ఒక దళితుని కూడా ఒక మంచి నాయకుడిని చేయలే. ఈరోజు ఇంత మంచి గవర్నమెంట్లో ఆయన పనిచేసి మంచి పోర్ట్ఫోలియోలు తీసుకున్న డిప్యూటీ స్థాయికి ఎదిగినా కూడా సొంత భార్యను తీసుకొచ్చి 75 సంవత్సరాల భార్యను తీసుకొచ్చి జడ్పీటీసీ చేసి ఇంట్లో పడుకోబెట్టేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అది ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎస్సీ కులాలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. ఏమి ఆయన డిప్యూటీ సీఎం పదవి ఉండి ఇంకా వేరే ఒక మంచి లీడర్ని తయారు చేయవచ్చు కదా, జడ్పీటీసీ ఇవ్వచ్చు కదా అన్నటువంటి. మీరు ఆశించారా ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేయాలని? నేనైతే అప్పుడైతే ఆశించలేదు. ఎప్పుడైతే ఇక్కడ పాలన పూర్తిగా నిర్వీర్యమైపోయిందో, ఇక్కడ దళితులకు ఏ రోజైతే న్యాయం జరగలేదో, ఖచ్చితంగా దళితుల కోసం పోరాడడానికి ఎవరు లీడర్ లేని పక్షాన నేను ఖచ్చితంగా దళితుల కోసం పోరాడాలి, ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడాలన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపుకు వెళ్ళడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీలో సుభిక్షంగా ఉన్నాం కాబట్టి మళ్ళీ ఆ పార్టీలో ఉంటేనే మనకు పేద బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో మా షర్బలమ్మ గారు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. కాబట్టి ఏదైతే జీడి నెల్లూరు నియోజకవర్గంలో గ్రానైట్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున ఉంది. ఆ ఇండస్ట్రీలో మీరు కూడా వాటాలు ఉన్నాయి. ఏదైతే వాటాలు కుదరకనే, ఏదైతే కంపెనీ యజమానుల నుంచి వాటాలు కుదరకనే మీరు ఈ విధంగా బయటకు వచ్చారు. నీకు మీ మధ్య వాటాల పంపిణీ వ్యవహారంలో తేడానే ఉందంటున్నారు. అది పూర్తిగా విరుద్ధమైన మాట అండి. ఎందుకంటే ఇక్కడ నిజానికి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో సహజ వనరులు అయితే అపారమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి. కానీ ఇసుక దోపిడీ విచ్చలవిడిగా జరుగుతుంది. కొన్ని వందల వేల కోట్ల ఇసుక దోపిడీ జరుగుతుంది. దీనికి ప్రత్యక్షంగా గవర్నమెంటే దగ్గర నడిపిస్తున్నటువంటి ఆలోచన మాకు వచ్చింది, మేము చూస్తున్నాం. అదేవిధంగా మైన్స్ దోపిడీ జరుగుతుంది, మట్టి దోపిడీ జరుగుతూ ఉంది, గ్రావెల్ దోపిడీ జరుగుతూ ఉంది, క్వారీలు దోపిడీ జరుగుతూ ఉంది. దీని వెనకాల ప్రత్యక్షంగా గవర్నమెంటే దగ్గర నడిపిస్తోంది. అంటే లీడర్లు ఎవరైనా ఉన్నారా? మీ మామ ఉన్నాడా లేకపోతే బయట వ్యక్తులు? మా మామ ఉన్నాడంటే ఆయన కూడా డైరెక్ట్గా ఉన్నాడని నేను చెప్పలేను, కానీ ఇండైరెక్ట్గా ఆయన సపోర్ట్ చేసినట్టే కదా. నిజంగా ఇంత దోపిడీ జరుగుతున్నట్టు ప్రత్యక్షంగా కళ్ళకు కనిపిస్తూ ఉంటే మరి ఆయన ఇక్కడ ఏం చర్యలు తీసుకున్నాడు? ఇది దోపిడీ ఒకరు జరుగుతుంటే ఇంకొకరి మీద నిందలేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఎక్కడైనా సరే చిన్న తప్పు చేస్తున్నా కూడా ఈ నియోజకవర్గ ప్రజల్లో నన్ను ఏ రోజు అటువంటి పరిస్థితులు నన్ను చూడలేదు, అటువంటి డౌట్లు కూడా రాలేదు. ఎందుకంటే నేను ఏ రోజు అటువంటి పరిస్థితికి పోలా, డబ్బులు సంపాదించాలన్నటువంటి ఆలోచన నాకు లేదు. కాబట్టి అది అభూత కల్పన మాత్రమే. అటువంటి వాస్తవాలు నేను తిప్పికొడుతున్నాను. గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారా, లేకపోతే మీరు ఒక ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నారా?
ప్రస్తుతానికైతే నేను అనుకున్నాను ఇక్కడ ఒక మంచి పోటీని ఇస్తున్నాను అని అనుకున్నాను, కానీ ఇక్కడ గెలిచే అవకాశం కూడా నాకు మెండుగా కనిపిస్తుంది. ఈరోజు ప్రజలు వెళ్తూ ఉంటే ఎక్కడ చూసినా వాళ్ళు ఒక నిరుత్సాహంతో ఉన్నారు, ఒక ఒక అభద్రత లోపంతో ఉన్నారు. డిప్యూటీ సీఎం గారి మీద చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అతను ఎవరికి కూడా ఏ వర్గానికి కూడా మంచి చేయలేదని ప్రత్యక్షంగా నాకే చెప్తున్నారు. అతను కేవలం అతని కుటుంబానికి మాత్రమే ఒక విలువిచ్చి ఆ కుటుంబాన్ని మాత్రం పైకి తీసుకునే కార్యక్రమాలు చేస్తున్నారని క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మాకు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు సహకారం కూడా మాకు ఉందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. మీ ఏదైతే మీ మరదలకు టికెట్ ఇచ్చి మీకు ఇవ్వలేదన్న కోపంతోనే మీరు ఈ విధంగా ప్రత్యర్థిగా మీ మామను దెబ్బతీయడానికి మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. కేవలం మామ మీద కక్ష కాదు, అది కక్షలే కాదండి. మా మరదలకి ఇస్తే నాకేమండి, ఇప్పుడు ఆ పార్టీలో ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, వాళ్ళు ఇష్టము. కానీ ఒక పార్టీలో ఒక మంచి పోస్ట్ ఇవ్వాలన్నా, ఒక ఎమ్మెల్యే పదవి ఇవ్వాలన్నా ఫస్ట్ ఆ ఎమ్మెల్యే పదవికి అర్హులా కాదా అనేటువంటి ఆలోచన ఏ పార్టీకైనా ఉండాలి సార్. అమ్మాయికి విద్యావంతురాలు కదా, ఉన్నత విద్యావంతురాలు. విద్య ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవ చేయలేరు సార్. ఎందుకంటే సమాజ సేవ చేయాలంటే ఒక సంకల్పం కావాలి, మంచి మనసు ఉండాలి. ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఏదో మా నాన్నగారు డిప్యూటీ సీఎం కాబట్టి నేను ఎమ్మెల్యే అయిపోవాలనే తపన ఉందా, కానీ ఏ రోజైనా ఈయన చరిత్రలో ఆయన 50 సంవత్సరాల చరిత్రలో ఇప్పుడు 10 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు ఈ కూతుళ్ళు ఎక్కడికి పోయినారో నాకైతే అర్థం కాల. అటువంటి కరోనా కష్టకాలం కూడా ఏ రోజు కూడా వాళ్ళు ఒక రూపాయి ప్రజలకు సహాయం చేసిన పరిస్థితులు కనబడలా. మేము ప్రతి క్షణం ప్రజల్లో ఉంటున్నాం, ప్రజల కోసం పాటుపడుతున్నాము. వాళ్ళు ఏ రోజు కూడా ప్రజల్లో లేదు, ప్రజల కోసం పాటుపడలేదు. మీ కుటుంబం మొత్తం మీతో ఉందా, మీ మామతో ఉందా? మా కుటుంబం మొత్తం మాతో ఉందా, మా మామతో ఉండేది అనేది పక్కన పెడితే కుటుంబాలను కూడా 3 ముక్కలు చేసినటువంటి ఘనత మా మామకే చెల్లుతుంది. ఎందుకంటే మేము 45-50 సంవత్సరాలుగా మేము ఉమ్మడి కుటుంబంలో ఉండి, అందరు జాయింట్ కుటుంబం ఉండి మేము ఆయనకు పూర్తి సహకరించాము. ప్రతి ఒక్క విషయంలో మేము సహకారం చేసాము. కానీ అదన్నీ మర్చిపోయి ఈరోజు ఆయన స్వార్థ రాజకీయాల కోసము కుటుంబాలను కూడా రోడ్డు మీద పాడేసినట్టు పరిస్థితి ఏర్పడింది. కుటుంబం అందరిని కూడా అతను భయభ్రాంతులకు గురి చేసి ఏదో ఆయన ఊపు తిప్పుకున్నట్టు నటిస్తున్నారు. కానీ ఇక్కడ కుటుంబం మొత్తం కూడా నాకు వాళ్ళ ఆశీర్వాదాలు, ప్రతి ఒక్క కుటుంబంలో పాటు మా కుటుంబం మొత్తం కూడా నాకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంది. వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడూ నాకే ఉంటుంది. అసలు మా మామ ఆశీర్వాదం కూడా నాకే ఉంది. కానీ ఆయన ఏదో ఒక అబద్ధత లోపంతో భయపడి ఆయన ఎవరికి భయపడుతున్నా చెల్లి ఎందుకు ఈ మధ్య ఇట్లా తయారైపోయినాడో నాకైతే తెలియదు. కానీ మరి కొన్ని చూడాలి, ఇక ముందు ఏం జరగబోతుందో చూడాలి. నేనైతే వాళ్ళని రాజకీయ ప్రత్యర్థులుగా చూస్తున్నాను, కానీ కుటుంబం పరంగా నేను ఏ రోజు కూడా వాళ్ళని చాలా మంది మీ మామను వ్యతిరేకించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళందరూ నీతో టచ్లో ఉన్నారా? ఖచ్చితంగా ప్రతి ఒక్క లీడరు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళకి ఖచ్చితంగా నా మీద ప్రేమ ఉంది. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరితో చాలా హ్యాపీగా, సంతోషంగా, సఖ్యతగా మెలిగాను. ఈరోజు అతను చేసినటువంటి పనుల వల్ల ప్రతి ఒక్కరు కూడా చాలా బాధతో ఉన్నారు. విధి లేని పరిస్థితిలో ఆయనతో కూడా ఉన్నారు, కానీ ఒక్కరు కూడా ప్రేమతో ఆయన దగ్గర లేదు. ఇది నగ్న సత్యము. ఇది ఆయనకు కూడా తెలుసు, మా మామగారికి కూడా తెలుసు. కానీ విధి లేని పరిస్థితుల్లో రాజకీయ కోణంలో ఇంకా అందరిని దగ్గర పెట్టుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. రాజకీయంగా ఇప్పుడు టక్కని బయట వస్తే ఈయన ఎటువంటి కేసులు పెడతాడో, ఎటువంటి చర్యలు తీసుకుంటాడో భయంతో కూడా చాలామంది ఆయన దగ్గర ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నేను పూర్తిగా భావిస్తున్నాను సార్. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో తన సత్తా ఏమిటో జీడి నెల్లూరు ఎన్నికల్లో చూపిస్తానని, ముఖ్యంగా తన మామ కుటుంబానికి ఇది ఒక గుణపాఠం కావాలని, ముఖ్యంగా నారాయణ స్వామి ఏదైతే అంబేద్కర్ వాదంతో ముందుకొచ్చి ప్రజలందరినీ ఒక రకంగా మోసం చేసిన వ్యక్తికి తాను గుణపాఠం చెప్పదలుచుకున్నానని, అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి తాను బరిలో ఉన్నానని రమేష్ అంటున్నాడు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చిత్తూరు నుంచి.